నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే కేసులో సహనిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని, ఈ కేసులో కూడా 17A నిబంధన వర్తిస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయంతో ఇచ్చిన తీర్పునకు ఈ కేసుకు సంబంధం ఉందా అని అడిగింది. ఒకవేళ 17A వర్తిస్తే తదుపరి ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసులో పలు ఐపీసీ సెక్షన్లు ఉన్నాయన్న కోర్టు సెక్షన్ 420 ఎలా వర్తిస్తుందని నిలదీసింది. అన్ని వివరాలు పరిశీలించిన సుప్రీం ధర్మాసనం మిగతా కేసుల్లో సాధారణ బెయిల్ కూడా మంజూరైన విషయాన్ని గుర్తు చేసింది. ఈ దశలో కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్, కొన్నింటిలో ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ దశలో నిందితులు బెయిల్పై ఉన్నప్పుడు చంద్రబాబు బయట ఉంటే నష్టమేంటని కోర్టు ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన ప్రభుత్వ న్యాయవాది ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ చంద్రబాబు కుమారుడు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని వివరించారు. అలాంటిది ఉంటే కోర్టులు చూసుకుంటాయన్న ధర్మాసనం ఈ కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా కనిపించడం లేదని పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్ చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ సైకో పనులని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో జరిగిన రా కదలిరా సభలో ఆయన పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి రాజమహేంద్రవరం రంకేసిందని చమత్కరించారు. వైకాపా నాయకులు, ప్రతిపక్ష నాయకుల బొమ్మలు పెట్టి వికృత పనులు చేస్తున్నా ప్రజల కోసం భరిస్తున్నామని చంద్రబాబు అన్నారు. జగన్ పాలనలో దళితులపై 6000 దాడులు చేశారని, 188 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఊరికొక దళితుణ్ణి బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపాను గద్దె దింపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ 5 ఏళ్లలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడు శ్రద్ధ పెట్టలేదన్న చంద్రబాబు ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తున్నారని మండిపడ్డారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్లో అరాచకాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. మహిళలపై దాడులు చేసేవారి భరతం పడతామని హెచ్చరించారు. పెద్దిరెడ్డికి ఒక న్యాయం, ఆదిమూలంకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. వైకాపా ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు మొదలైందని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కడపలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో షర్మిల వైకాపా నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైకాపా కోసం నిస్వార్థంగా పనిచేస్తే తనపై రోజుకో కట్టుకథ పుట్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నుంచి రోజుకో జోకర్ బయటకు వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను సీఎం చేయాలని తన భర్త అనిల్ ప్రణబ్ ముఖర్జీని అడిగారని, ఒక కట్టుకథ పుట్టించారని షర్మిల ఆరోపించారు. గతంలో జగన్ సతీమణి భారతీరెడ్డితో కలిసి తన భర్త సోనియాగాంధీ వద్దకు వెళ్లారని వెల్లడించారు. ఈ విషయం గురించి భారతీరెడ్డి ఏమైనా సాక్ష్యం చెబుతారా అని షర్మిల ప్రశ్నించారు. ఆడపిల్లాన్ని కూడా చూడకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారన్న ఆమె సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అవరోధాలు కల్పించినా ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వైకాపా ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ సభాపతి తమ్మినేని సీతారాం విచారణ జరిపిన తీరును రెబెల్ శాసనసభ్యులు తప్పుపట్టారు. రాజ్యాంగ నిబంధనల మేరకు విచారణ జరగలేదని ఆరోపించారు. స్పీకర్ ఇచ్చిన నోటీసుల మేరకు వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి విచారణకు హాజరయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా ప్రభుత్వం కుట్రలకు పూనుకుందని విచారణ తర్వాత వారు ఆరోపించారు. తమపై చీఫ్ విప్ చేసిన ఫిర్యాదు అసలు పత్రాలు, ఆధారాలు అడిగితే ఇవ్వలేదన్నారు. న్యాయవాదిని పెట్టుకోవడానికి సమయం ఇవ్వలేమని స్పీకర్ చెప్పినట్లు ఎమ్మెల్యే ఆనం అన్నారు. విచారణ అంతా ప్రహసనంలా ఉందన్నారు. ఏపీలో స్పీకర్ రూల్ బుక్ ని కూడా విభజించారని కోటంరెడ్డి దుయ్యబట్టారు. అటు స్పీకర్ నోటీసుల్ని సవాల్ చేస్తూ వైకాపా రెబెల్స్ వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్పై ఇవాళే కోర్టు నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. శాసన సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఆమోదించిన తీరును సవాలు చేస్తూ తెలుగుదేశం నాయకులు గంటా శ్రీనివాసరావు వేసిన పిటిషన్పై కౌంటర్ వేయాలని ఏపీ స్పీకర్ సహా ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు స్పీకర్ నిర్ణయంపై గంటా శ్రీనివాసరావు వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో తన రాజీనామాను నిబంధనల ప్రకారం ఆమోదించలేదని గంటా కోర్టుకు తెలిపారు. 2 ఏళ్ల క్రితం ఇచ్చిన రాజీనామాను రాజ్యసభ ఎన్నికలకు ముందే ఆమోదించడంలో అర్థమేంటని వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయనీయరాదనే ఉద్దేశంతోనే తన రాజీనామాను హుటాహుటిన ఆమోదించారని తెలిపారు. ఈ మేరకు ఏపీ న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారికి కౌంటర్ వేయాలని హైకోర్టు నోటీసులిచ్చింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేలా పాలసీ తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటును పరిశీలించాలని ఆరోగ్య శాఖపై సమీక్షలో సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని సీఎం కోరారు. ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఎయిమ్స్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు.
ఎయిమ్స్ ను సందర్శించి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రిపై రేపు హైకోర్టులో విచారణ ఉందని సీఎంకు అధికారులు తెలపగా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుందామని రేవంత్ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్నింటిని గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. బోధనాసుపత్రుల్లో హౌస్ కీపింగ్ నిర్వహణ బాధ్యత ఫార్మా కంపెనీలకు అప్పగించాలని సూచించారు. సర్వీసింగ్కి వెళ్లిన కారు మళ్లీ 100 స్పీడ్తో దూసుకువస్తోందని భారాస నేత కేటీఆర్ అన్నారు. చేవెళ్లలో భారాస కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, కనీసం మంత్రిగా పనిచేయని వారిని సీఎం చేస్తే ఇలాగే ఉంటుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో వారం రోజుల్లో రైతు బంధు పడేదని, కానీ రేవంత్ పాలనలో ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు పడలేదని విమర్శించారు. రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి అన్నారన్న కేటీఆర్, చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్కు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని అన్నారు. తెలంగాణ అవినీతి నిరోధక విభాగం ఏసీబీ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతాల్ని తెరవడంపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సివి ఆనంద్ పేరుతో నిందితులు 2 నకిలీ ఖాతాలు తెరిచినట్టు గుర్తించారు. ఈ 2 ఖాతాల్ని తెరిచిన ఐపీ అడ్రస్ల ద్వారా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నీకు నీతోనే పోటీ ఇతరులతో కాదు అంటూ ఈ ఏడాది వార్షిక పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. పిల్లల్ని ఇతరులతో పోల్చి చూస్తే అది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. పరీక్షల వేళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై ఒత్తిడి పెంచకూడదని సూచించారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటు చేసిన పరీక్షా పే చర్చ 7వ విడత కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మోదీ పలు సూచనలు చేశారు. విద్యార్థులు దేశ భవిష్యత్తును నిర్మిస్తారని, ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉందని చెప్పారు. ఎవరిలో ఏ సృజనాత్మకత ఉందో గుర్తెరిగి వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని మోదీ సూచించారు. ఫలితాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా బంధువుల నుంచి రన్నింగ్ కామెంటరీ ఉంటే అది పిల్లల మానసిక శ్రేయస్సుకు హాని కలిగిస్తుందని ప్రధాని చెప్పారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులతో మమేకమై వారి సందేహాల్ని నివృత్తి చేసి బాగా చదివేందుకు దోహదపడాలన్నారు. విద్యార్థులు కూడా ఉపాధ్యాయులతో భయం లేకుండా తమ సమస్యలు పంచుకునే పరిస్థితి ఉండాలని ప్రధాని ఉద్బోధించారు. ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 3 సహా దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 స్థానాలు ఉండగా బీహార్, మహారాష్ట్రలో 6 చొప్పున స్థానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 5 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా గుజరాత్, కర్ణాటకల్లో 4, ఒడిశా, రాజస్థాన్లలో 3 చొప్పున రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది. అదే రోజు సాయంత్రం 5:30 నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించింది. ఈ ఎన్నికల కోసం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 15 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, ఫిబ్రవరి 20 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని ఈసీ వెల్లడించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఈ ఘటనలో కారును లారీ ఢీకొనగా అందులోని 5 అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె రిషిత, అతని తోడలుడైన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లివాసి బొమ్మ మహేందర్, ఆయన కుమారుడు లియాన్సీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మహేందర్ భార్య బొమ్మ మాధవి మిర్యాలగూడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చెరుపల్లి మహేష్ కుటుంబ సభ్యులతో ఈ నెల 26న కారులో ఏపీలోని విజయవాడ మోపిదేవికి దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడ నందిపాడు కాలనీకి వస్తుండగా వారి కారు డివైడర్ను ఢీకొని దానికి అవతల వైపు పడింది. ఈ సమయానికి ఎదురు నుంచి వస్తున్న లారీ కారును ఢీకొంది. కారును ఢీకొట్టిన లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోగా మధ్యాహ్నం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.